మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని ఆయన్ని సంస్కరించుకోవటం మన భారత పౌరుల యొక్క ప్రథమ కర్తవ్యంగా భావించి, ఆయన చేసినటువంటి ఎంతో త్యాగం, కృషి, పట్టుదల, అభివృద్ధి ఈ అంశాలను ఈనాటి తరాలకు, భావితరాలకు అందించాలని ఆ మహానుభావుడిని మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సమాజంలో అప్పటికి ఉన్నటువంటి పరిస్థితులను బాగా ఆవలింపజేసుకొని ఆనాడు ఈ మన భరత సమాజంలో అంటరానితనం, కుల వ్యవస్థలో ఉన్నటువంటి అనేక అసమానతలు వీటన్నిటినీ పరిశీలించి ఈ సమాజంలో ప్రతి వ్యక్తి సమానంగా జీవించాలని, బానిసత్వం లేకుండా అందరూ ఒకే రకంగా ఒకే కుటుంబ సభ్యులుగా ఈ భరతమాత బిడ్డలుగా ఎదగాలని తపన పడుతూ సమాజంలో ఉండేటువంటి అసమానతలను రూపుమాపడానికి ఆయన ఎంతో కృషి చేశారు. ఆ మహానుభావుడు కోరినటువంటి సమాజాన్ని నిర్మించుకోవడానికి నేటి ప్రభుత్వాలు, అటు ప్రధానమంత్రి కానీ, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ, ఇతర ప్రభుత్వాలు కానీ, సమాజంలో ఉండేటువంటి విద్యావంతులు, మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా సామాన్య ప్రజలతో మమేకమై ఆ మహానుభావుడి యొక్క ఆశయాలను నెరవేర్చుకుంటమే ఆయనకు మనమిచ్చే ఘన నివాళిగా భావిస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి వైకే న్యూస్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే. జై హింద్.